నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. GHMC పరిధిలో లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు. ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. దోమల నివారణకు తన ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి. అందరూ వారి వారి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చిన మల్లారెడ్డి. నిజామాబాద్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు. పివి కాంగ్రెస్ కార్యకర్తలకు మార్గదర్శి అని తెలిపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 24 కరోనా పాజిటివ్ కేసులు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించిన అధికారులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే GHMC పరిధిలో వస్తున్న కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో 30% GHMC పరిధిలోనే గుర్తిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. GHMC పరిధిలో లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని వెల్లడించారు. మరో 3-4 రోజుల్లో దీనిపై పక్కా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు పటిష్ట వ్యూహం తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. లాక్డౌన్ విధించేది లేనిది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా వస్తున్నాయని భయపడరాదని, అందరికీ చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగానే ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం కేటాయించండి అని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి మల్లారెడ్డి వారి స్వగృహంలో అంటువ్యాధులు ప్రబలకుండా తన ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణమవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు విధిగా అందరూ వారి వారి ఇళ్లలో పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు 24కు చేరాయి. దాంతో వైద్యాధికారులు గత 4 రోజులుగా వస్తున్న పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లలో దాదాపు 300 మందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య విస్తీర్ణ అధికారి కృష్ణమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, డోన్ పట్టణ ప్రజలు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే గ్రీన్ జోన్ నుండి రెడ్ జోన్కి వెళ్ళిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, అనవసరంగా బయటికి రాకూడదని, అలా వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ వారం రోజుల నుంచి కేసులు విపరీతంగా పెరిగినటువంటి సందర్భంగా దాదాపు ఇప్పటికే 21 కేసులు ఈ వారంలోనే కూడా మనకు కరోనా పాజిటివ్ కేసులుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా కరోనా పరీక్షల క్యాంపు కూడా జిల్లా స్థాయి నుంచి ఆఫీసులు రావడం జరిగింది. దాదాపు ఇక్కడ 300 మందికి పరీక్షలు చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా 2-3 రోజుల్లో మరో నిర్ధారణ అయిన తర్వాత ఏ విధమైన రిజల్ట్ను బట్టి ఫర్దర్ ఫాలోఅప్ తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. డోన్ పట్టణ ప్రజలకి డోన్ చేయగలిగిన నా యొక్క మనవి ఏంటంటే, నియమ నిబంధనలు పాటించకపోయిన కారణంగా మనం ఏం జరిగిందనే విషయం అందరూ చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందంటే, ఒకటి సుమారు 20 నుంచి 30 కేసుల వరకు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అదే ప్రకారంగా ఒక కరోనా మరణం కూడా సంభవించింది. దాని ద్వారా ఆ కరోనా మరణం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా చాలామందికి మనకి వైరస్ స్ప్రెడ్ అయింది. కాబట్టి ప్రారంభ దశలో అన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు సులభం, మనం పాటించుకోవడము, దాన్ని ఆపడం సులభం. కానీ ఇప్పుడు కష్టతరమైన వ్యవహారం. అన్ని వెసులుబాట్లు ప్రభుత్వం కలిగించిన తర్వాత ప్రజల శ్రేయస్సు కోసము అన్ని వెసులుబాట్లు, వ్యాపార సముదాయాలన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకని? ప్రజల బాగోగుల కోసం.
కానీ అదే సమయంలో ప్రజలు బాధితుగా వ్యవహరించాలని చెప్పి కూడా ఆదేశం జారీ చేశారు. వ్యాపార సముదాయాల్ని ఓపెన్ చేసుకోవచ్చు ఆదేశం జారీ చేసిన విషయం మాత్రం అందరికీ గుర్తుంది. కానీ ఏదైతే ఆ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారో, ప్రభుత్వం అనిందో, దాన్ని మాత్రం ప్రజలు విస్మరించినారు. దాని కారణంగానే దాని ప్రతిఫలమే ఈరోజు 20 నుంచి 30 కేసులు, ఒక మరణం కూడా. కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ప్రభుత్వ ఆదేశాల్లో మనము నియమ నిబంధనలు కూడా పాటించాలనే విషయం ఉంది అనే విషయం మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి గుర్తించకుంటే మనది డోన్ పట్టణం అనేది చాలా ఇరుకైన సందులు, ఎక్కువ జనాభా, మాస్ జనాభా, అంటే వర్కర్స్, శ్రామికులు ఎక్కువగా ఉన్న ఏరియా మనది వెల్ డిగ్నిటీ, వెల్ కాస్ట్లీ సిటీ అయితే కాదు మనకి. కాబట్టి శ్రామికులు ఎక్కువగా ఉన్నప్పుడు కలిసిమెలిసి పనిచేసే సందర్భాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పనులు చేసుకునే క్రమంలో ఒకరి నుంచి ఒకరికి రీసెంట్గా బెందులు ఫ్యాక్టరీ అని, రకరకాల ఇటుకల ఫ్యాక్టరీ అని, మన దగ్గర రకరకాల పరిశ్రమలు ఉన్నాయి చిన్నవి. అటువంటి చోట్ల పనిచేసే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి సులువుగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3,27,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కండే హరిప్రసాద్ పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మంజూరు చేసిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని నాయకులు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమర్ సింగ్ టపాసులు కాల్చి స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మేడిగడ్డ సర్పంచ్ అమర్ సింగ్, కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో రైతులు తమ పొలాలకు వెళ్లడానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు శివారు ప్రాంతానికి వెళ్లి రైతుల గోడు ఆలకించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వ్యవసాయ పొలాలు సాగు చేసుకోవడానికి దారి లేక నానా కష్టాలు పడుతున్నామని తెలియజేశారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం లేదని వాపోయారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వెంటనే ₹1 కోటి నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్, రైతులు పాల్గొన్నారు. ఇవాళ సోమశీల గండిబాటలో నుండి రైతులు పడుతున్న ఇబ్బందులను చూడడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగినేని జగదీశ్వర్ గారి, రాము యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రమోదు, తర్వాత యువజన కాంగ్రెస్ కురుమయ్య, గోపాలు, సిరాజు, కాంతారావు, దాదాపుగా మేమందరం కూడా, రఫీద్దీన్ గారు అందరం కూడా ఎందుకు వచ్చినామంటే, రైతులను నిన్నమన్న వాట్సాప్లో అక్కడక్కడ పేపర్లు చూసి వాళ్ళు ఏ స్థితికి వచ్చిందంటే సొంతం డబ్బులు వేసుకొని వాళ్ళు చందాలు వేసుకొని రోడ్లు చేసుకునే స్థితికి వచ్చిండ్రు. వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చి దాతలు ఎవరైనా ₹10 ఇస్తే మేము పని చేసుకుందాం అన్నటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. కానీ నిజంగా కూడా ఈ ప్రభుత్వం రైతులపైన చిత్తశుద్ధి ఉంటే, రైతులకు ఇచ్చిన మాట నిజమైతే రైతులను భిక్షాల చేయకండి. రైతే రాదనుకున్నప్పుడు మీరు ఏదైతే మాటలు చెప్తున్నారో దాన్ని నిజంగా కూడా రైతులు అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటిది మినిమం రహదారి అడుగుతున్నారు తప్ప వాళ్ళకు రూపాయలు అడుగుతలేరు, లేకపోతే వాళ్ళకు బంగారు కడియాలు అడుగుతలేరు. ఈ ప్రాంతం దాదాపుగా ఇది చాలా ఏళ్ళకెళ్ళి ఇది 40 ఫీట్ల రోడ్డు, 2 వైపుల నీళ్ళు పోవడానికి, మంచి నీళ్ళు పోవడానికి, చెర్లలకు నీళ్ళు పోవడానికి కాలువలు అన్నీ ఆ రోజుల్లో సురభి పరిపాలన జరిగిన రోజుల్లో కూడా ఇక్కడ చాలామందికి పేదలకు ఆ రోజుల్లో రాజులు కూడా ఇనాములు ఇచ్చిండ్రు. ఫారెస్ట్ లోపల కూడా ఇది చాలా 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ రోడ్డును ఎన్నో ఏళ్ళకేది రైతులు ఆనాడు గడాలు కట్టుకొని పోయేవాళ్ళు. ఇవాళ చాలా నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు. ఏదైనా తోటలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులను పూర్తిగా ఎమ్మెల్యే గారు ఇక్కడ నిలబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 100-200 మంది రైతులు అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారు యువకుడు, మా కోసం పనిచేస్తాడు, మా ఏదైతే గతంలో చేయలేనటువంటి పనులు ఏదైతే పెండింగ్ ఉంటాయో చేయించుకుంటామని ప్రగాఢ విశ్వాసంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన మాటను నిలబడి ఓట్లు వేయించి గెలిపించిండు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గల వ్యవసాయ బావిలో బాలిక జ్యోతి మృతదేహం లభ్యమైంది. నిన్నటి నుంచి అమ్మాయి కనబడడం లేదని చాలా చోట్ల వెతకడం జరిగిందని బంధువులు తెలిపారు. ఇంట్లో ఏం గొడవలు కూడా లేవని బంధువులు తెలియజేశారు. ఉదయం వ్యవసాయ పొలాల దగ్గరకు వెళ్లి వెతకగా వ్యవసాయ బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు రాధన్ ఆయుర్వే ఆధ్వర్యంలో డాక్టర్ అడ్డంకి శరత్ సౌజన్యంతో బోడుప్పల్ ఎస్ఎస్ఎస్ గార్డెన్లో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు దాసరి మహేష్, బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. చైనా భారత్ బోర్డర్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు, జర్నలిస్టు మనోజ్ కుమార్కు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్ రాధాస్ ఆయుర్ వారి సహకారంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సుమారు 100 మందికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డొంగిడి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, మరి అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇవే కాకుండా సుమారు శరత్ అద్దంకి గారి ఆధ్వర్యంలో 8,500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదే సేవా కార్యక్రమంతో పాటు వివిధ రంగాలలో కూడా రాణిస్తున్నటువంటి శరత్ అద్దంకి గారు భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, మరి అందులో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంచుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలనేసి మనసా వాచ కల్పన కోరుకుంటూ వారు చేసే కార్యక్రమం ఏదైనా సరే నెక్స్ట్ బోడుప్పల్లో చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా నెక్స్ట్ మా కార్యాచరణ ఎవరైతే బీటెక్, ఎంబీఏ చదివి నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి కూడా వారికి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనింగ్తో పాటు ఉపాధి కల్పన వచ్చే విధంగా కూడా ఒక కార్యాచరణ నిర్వహించడం జరిగింది మా శరత్ అద్దంకి గారి ఆధ్వర్యంలో. మరి అది కూడా ఒక 10-15 రోజుల్లో మేము మీ అందరికీ కూడా మీడియాగా వివరించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి, ఇక్కడ వచ్చేసినటువంటి మా కార్యనిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శరత్ అద్దంకి గారికి మా విజయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను దాసరి మహేష్ యాదవ్, మరి అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భారత్. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శతాబ్ది జన్మదినం సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్, సుధీర్ బాబు రాచకొండ సిపి ఆఫీసులో నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పివి నరసింహారావు 9 భాషలు తెలిసిన తెలివిగల వ్యక్తి అని మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. On 28th of June 1921. So today is 100th anniversary that we are celebrating in our Rajakonda Police Commissionerate. All of you are aware about Narasimha Garu, about his intellect. Let me tell you that he was a man knowing more than 9 languages, and along with Telugu, Sanskrit, even the Marathi also. In Maharashtra also he is very highly named because of his grip on Marathi language. Literally also he was very good on different languages. And all of you are knowing about the economic reforms of country in 1991. After he had taken over as a Prime Minister of India, from 91 to 96, that particular period, our economy got open up. So LPG reform, liberalization, privatization and globalization. The team of our Prime Minister Narasimha Garu and Finance Minister Manmohan Singh, they have suspended the license Raj
and open up our economy, giving boost to our economy. So that was actually the watershed in our economic development of India, and the credit goes to one and only P.V. Narasimha Garu. On 23rd December 2004, due to illness, our former Prime Minister P.V. Narasimha Garu died in Delhi, and then funeral was here in Hyderabad, and I was there at PV Ghat, what we call near our Necklace Road, so Sanjeev Park. There the funeral took place. ఇచ్చోడ మండల్ గెర్జం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కొమరం భీం విగ్రహ ప్రతిష్టాపనకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి భూమి పూజ చేశారు. అనంతరం 6వ విడత హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, జెడ్పీటీసీ మాన్కపూర్ సహకార చైర్మన్ కొమరం కోటేశ్వర్, సూర్యకాంత్ గెత్తే, ఎంపీటీసీ నాగమణి, సర్పంచ్ కానక విజయ, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో పివి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మార్గదర్శి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జ్ తాహెర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ వేణు, పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనవలసిన సందర్భం లోపల వ్యక్తిగతంగా నేను గర్వపడుతున్నా. ఈరోజు అధ్యక్షుల వారు సెలవిచ్చినట్టు పివి గారి సంస్కరణల వల్ల, ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల భారతదేశ ప్రజాస్వామ్యం ఈ రోజుకు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పుకునే దగ్గ విధంగా ఆర్థిక సంస్కరణల పేరిట ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా నా జీవితంలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పివి నరసింహారావు గారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వల్ల మన బాధ్యతగా మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో మరి ఒకసారి అవకాశం తీసుకురావడానికి ఈ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మనం దీన్ని పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేస్తూ పివి గారి శత జయంతి సందర్భంగా మరి ఒకసారి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి, మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా సంవత్సరం పాటిస్తే దాన్ని మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులు దీన్ని అన్యదా భావించకుండా పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా భారతదేశ మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోదుగుల గూడెంలో కాంగ్రెస్ నేత మొలుగూరి సదయ్య తన గృహంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఘనత పివికే దక్కుతుందని, వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కంధాలపై ఉందన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు దోమలు మరియు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా నివారించడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో భాగంగా తమ తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల గురించి ఏదైతే కేటీఆర్ గారు పిలిపించారో ఆ పిలుపు మేరకు ఈరోజు 8వ ఆదివారము, ప్రతి ఆదివారము 10 గంటలకు 10 నిమిషాలు
ఈ వ్యాధుల నివారించడానికి ఎవరి ఇల్లు ఎవరి వాకిలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇటు ప్రజాప్రతినిధులు అయితేంది, ప్రజలు అయితేనేంది, అధికారులు అయితేనేంది వారి ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇంట్లో ఉన్న పాత సామాను ఇటువంటి చెత్తా చెదరం బయట పెట్టేసి మరి ఇల్లు క్లీన్ చేసి మొక్కలకు కూడా నీరు పోయాలనే ఉద్దేశంతో దీంతో సీజనల్ వ్యాధులు నివారించవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే జూన్ 1 నుంచి జూన్ 8 వరకు ఇటు పట్టణాల్లో అయితేనేది అటు పల్లెటూరులో అయితేనేది ఈ సీజనల్ వ్యాధుల గురించి 8 రోజుల ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఆ 8 రోజుల ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్న చెత్తా చెదరం కానీ క్లీన్ చేయడం కానీ డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ అక్కడున్న చిన్న చిన్న గుంతలు వర్షపు నీళ్ళు ఆగి దోమలీగలు వస్తాయనే ఉద్దేశంతో అటువంటి దాంట్లో కూడా మొరం ఫిల్లింగ్ చేయడం కానీ డంపింగ్ యార్డ్స్ దగ్గర కానీ శ్మశాన వాటికల దగ్గర కానీ క్లీనింగ్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో పివి నరసింహారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రజ్ఞా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ డీఎస్పీ సహాయ సహకారాలతో వివిధ గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ వంగా కరుణ, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, నాగంపేట సర్పంచ్ దోమకండ లక్ష్మి, ఎంపీటీసీ నాగభూషణం, ఎల్లారెడ్డిపేట సిఐ బన్సీలాల్, ఎల్లారెడ్డిపేట మరియు గంభీరావుపేట ఎస్ఐలు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చి నాగంపేట గ్రామంలో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ హరితహారం ప్రోగ్రాం, హరితహారం ప్రోగ్రాంలో ఈరోజు మా ఎస్ఐలు, సిఐలు, గ్రామస్తులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసింది. ఈ రోజుల్లో ఏదైతే ఈ చెట్లు నాటడం ప్రోగ్రాం ఉందో భవిష్యత్ తరాలకు ఒక మంచి మార్గదర్శకం. ఎందుకంటే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు నాటడం మన విద్యుక్త ధర్మం. కాబట్టి అదే భాగంగా నాగంపేటలో ఈరోజు 100 మొక్కలు, అంటే అవి ఒక 12 ఫీట్లు 14 ఫీట్లు ఆ సర్పంచ్ గారు కొని రాజమండ్రి నుంచి తెప్పించి నాటడం జరిగింది. అలాగే ప్రజ్ఞా ఫౌండేషన్ వారు కూడా దీనికి సహకరించి వాళ్ళు రాజమండ్రి నుంచి మొక్కలు తెచ్చి చాలా తక్కువ ధరలో మేము ఇచ్చి పెంపకం చేస్తున్నాం. కాబట్టి ఏదైనా విలేజ్లు కానీ ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కానీ ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదిస్తే మనము మొక్కలు పెట్టడానికి ముందుకు వస్తాము. అలాగే ఈ అశ్విని హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంతైనంటే 1.5 lakh వరకు మనకు ఇవ్వడం జరిగింది. అలాగే రాజేశ్వరరావు అనే అక్కపల్లి అతను కూడా ఒక 500 చెట్లకు అతను మన మొక్కలకు డొనేషన్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఎవరైనా స్థలం ఉండి, ప్రభుత్వ స్థలం ఉండి మేము మొక్కలు పెడదాము అని అంటే మా తరఫున కొద్దిగా పారితోషం, మీ తరఫున మా తరఫున కొద్దిగా చేసి మేము మొక్కలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని గంభీరావుపేట మండల ప్రజలకు అందరికీ కూడా ఈరోజు సంతోషకరంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. అదేవిధంగా 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింహరావు, జెడ్పీటీసీ పునుగోటి శాంతి కృష్ణారావు, నాయకులు నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ను మనం దీన్ని పూర్తి చేసినాం. అదేవిధంగా 4,60,000 రూపాయలతో డిఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్డు పెట్టుకున్నాం. అంతేకాకుండా చాలా పెద్ద ఒక కార్యక్రమం 1.5 ఎకర్, సుమారుగా 1.5 ఎకరం వరకు ప్రకృతి హరితవనాన్ని కోసం భూమిని గుర్తించడం జరిగింది. త్వరితగతంగానే మళ్ళీ దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి గ్రామానికి కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు చాలామంది నాకు రకరకాల విన్నపాలు ఇవ్వడం జరిగింది. ఉప సర్పంచ్ గారు వారి బాధ్యతాయుతంగా
మరి చాలా సీసీ రోడ్లు మాకు అవసరం ఉన్నాయన్న, మా ఊర్లో సీసీ రోడ్లు వేయాలని చెప్పి వారు కోరినారు. చల్ల సంజీవరెడ్డి ఇంటి నుంచి మల్కాపూర్ రోడ్ వరకు ఒక 5 లక్షలు, రాజు ఒక 5 లక్షలు, అదేవిధంగా శారద ఇంటి నుంచి శోభన్ బాబు ఇంటి వరకు ఒక 5 లక్షలు, శేఖర్ ఇంటి నుండి బండపల్లి రమేష్ ఇంటి వరకు ఒక 6 లక్షలు, అంజిరెడ్డి ఇంటి నుండి ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి ఇంటి వరకు ఒక 5 లక్షలు ప్రతిపాదనలు నాకు ఇచ్చారు చెప్పిండు. దాన్ని రికార్డు కూడా అవుతున్నాయి. 100కు 100% రాను రోజుల్లో ఇవన్నీ కూడా తప్పకుండా చేపించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తూ, మీకు మాకు లేనటువంటి పరిస్థితిని దానిపైన ఏదైనా చర్య తీసుకోవాలి, మాకు సర్పంచ్ గారిని మరి రప్పించేటట్టన్నా చేస్తారా లేకపోతే ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూస్తారా అని చెప్పి అడిగినారు గ్రామ ప్రజలందరూ. కనుక తప్పకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గం కానీ లేదా కలెక్టర్ గారితో మాట్లాడి మరి నిధులు కూడా ఇప్పుడు మన ఉప సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు, గ్రామ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించాల్సి వస్తుంది. మేము అప్పులు చేసి మరి ఇక్కడ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ద్వారా నేరుగా వస్తున్నాయి నిధులు. ఇప్పుడు ప్రతి నెల పెన్షన్లు ఎట్లా వస్తున్నాయో మరి ఉద్యోగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు వస్తాయి. సర్పంచ్ గారు అందుబాటులో లేక నిధులను మరి విడుదల చేసుకొని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బస్టాండ్ వద్ద మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూర సమ్మయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, స్వాతంత్ర సమర యోధుడిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా అనేక విధాలుగా సేవలందించారని కీర్తించారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణ వారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఇన్ఛార్జ్ ఘన్ శ్యామ్ దాస్, ఉప సర్పంచ్ వసంత మల్లేష్, కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రీస్తు శేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా జన్మదిన వేడుకలు వసంతనగర్ బస్టాండ్ ఏరియాలో చేయడం జరిగింది. ఆయన జన్మదిన పురస్కారం చేయడం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సంతోషకరం. పివి నరసింహారావు గారు అడవి ప్రాంతమైనటువంటి మంతిని కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా 1955, 52, 57, 62, 67 సంవత్సరాలలో 4 పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, న్యాయశాఖ మంత్రి, వైద్యశాఖ మంత్రిగా, మన ఉమ్మడి ముఖ్యమంత్రి కూడా అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా దేశంలో మన మంత్రికి చెందినటువంటి ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారు ఈరోజు మన ప్రాంతంలో ఉన్నందుకు ఇలా మన మంత్రిని ప్రాంతానికి గర్వకారణం తెలియజేస్తా ఉన్నాం. మా శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు పివి నరసింహారావు గారి జన్మదిన వేడుకలు చేస్తూ ఉన్నాం. అంతటి అడవి ప్రాంతమైనటువంటి మంత్రి కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చినటువంటి మన పివి నరసింహారావు గారు భూ సంస్కరణల దగ్గర నుండి పేదలకు ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఇలా 18 భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి ఏకైక వ్యక్తి మన పివి నరసింహారావు గారు. ఆయనని స్మరించుకోవడం ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సంతోషదాయకం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదనలు. ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. దోమల నివారణకు తన ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి. అందరూ వారి వారి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చిన మల్లారెడ్డి. నిజామాబాద్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు. పివి కాంగ్రెస్ కార్యకర్తలకు మార్గదర్శి అని తెలిపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 24 కరోనా పాజిటివ్ కేసులు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.